అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలియజేయాలి అనుకుంటున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం స్నాక్ లాగా కూడా తీసుకొని తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుందండి. సైడ్ డిష్గా కూడా తినచ్చు. పప్పు, చారు, రసము లేదా ఏదైనా మసాలా రైస్ ఐటమ్స్కి సైడ్ డిష్గా పెట్టుకొని తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చికెన్, ఆనియన్ స్లైసెస్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, చాప్డ్ కొరియాండర్ లీవ్స్, చాప్డ్ మింట్ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, చిల్లీ పౌడర్, జీరా పౌడర్, టర్మరిక్ పౌడర్, కొరియాండర్ పౌడర్, లెమన్ జ్యూస్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దామండి. నేను 1/2 kg చికెన్తో చికెన్ ఫ్రై చేయాలి అనుకుంటున్నాను. ముందుగా ఆ చికెన్ని బాగా 2-3 సార్లు కడిగి అందులో 2 స్పూన్ల చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలండి. చికెన్ మ్యారినేషన్ చేసుకుంటే మనకు చాలా సాఫ్ట్గా, జ్యూసీగా మనం బాణలోనే చేసుకునే విధంగా ఉంటుందండి. సాల్ట్ 1 స్పూన్ వేసుకుందాము. కుదిరితే ముందు రోజే తెచ్చుకొని మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే మంచిదండి. ఇప్పుడు పసుపు 1/2 స్పూన్ వేసుకుందాము. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు 2 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 3 అవర్స్, కుదిరితే 3 అవర్స్ లేదా ఒక 1/2 అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. మీరు ఎంతసేపు పెట్టగలిగితే అంతసేపు పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీని స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. ఆ మ్యారినేషన్ చేసినటువంటి ఆ చికెన్ ముక్కల్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. మనం స్టార్టింగ్ ఏ ఆయిల్ ఏమి వేయట్లేదండి. ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు వేసాం కదా. కాసేపు వేయించి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేద్దామండి. అందులోని వాటర్ అంతా బయటికి వస్తుంది. చూసారు కదా, అలా వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ ఇంగిపోయేదాకా వేయించుకుందామండి. ఎందుకంటే నీసు వాసన లేకుండా చాలా బాగుంటుందండి. అందుకని ఆ వాటర్ ఇంకిపోయేదాకా వేయించుకుందాము. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి అలా కలయితిప్పుదాము. తర్వాత అలాగే మూత పెట్టేసి ఆ వాటర్ ఇంకేదాకా అలాగే బాయిల్ చేసుకుందాము. చికెన్ని మ్యారినేషన్ చేయాలని ఎందుకన్నానంటే అది లేకపోతే మనం అలాగే ఒకవేళ ఈవెన్ కుక్కర్లో పెట్టి బాయిల్ చేసినా నారగా ఉంటుందండి, తినడానికి బాగుండదు. అదే మనము మ్యారినేషన్ చేసి ఇలా జస్ట్ ఒక బౌల్లో కానీ ఒక కడాయిలో కానీ కూడా మనము ఉడికించుకోవచ్చు. సాఫ్ట్గా, జ్యూసీగా తయారవుతాయి. ఇప్పుడు చూసారు కదండి, ఇందులో అంతా ఇంకిపోయింది వాటర్. ఈ టైంలో మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటామండి. మీకు ఎక్కువ ఆయిల్ కావాలంటే ఇంకా కాస్త ఎక్కువే వేసుకోండి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుంటామండి. నేను ఎప్పుడు ఫ్రెష్గా కచ్చాపచ్చాగానే దంచుకుంటానండి. అలాగే ఫస్ట్ వెల్లుల్లి వేసాను, తర్వాత ఇప్పుడు అల్లం వేస్తున్నాను. కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నాను. దాన్ని ఆ పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. అలా వేగిన తర్వాత అందులో ఇప్పుడు ఆనియన్స్, మనం స్లైసెస్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసి ఒక పెద్ద సైజు గడ్డని కట్ చేసి పెట్టుకొని వేసుకుందామండి. అవి కూడా వేయించుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో మనం ఆయిల్ వేసాం కాబట్టి ఇంకేమి వేయాల్సిన పని లేదు. అలా వేయిందామండి. తర్వాత కరివేపాకు వేసుకొని దాన్ని కూడా అలా కలయిదిప్పుకుందాము. ఈ చికెన్ ఉడికే లోపల ఆనియన్స్ వేగిపోతాయి. అలాగే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు కరివేపాకు వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఒక 2 చిలికలు చేసుకొని వేసుకుందామండి. ఆల్రెడీ కారం వేసాం కాబట్టి నేను జస్ట్ 2 వేస్తున్నా. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కావాల్సింటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఆ తర్వాత దాదాపు 75% ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడరు వేసుకొని ఒకసారి కలయిదిప్పుకుందామండి. వేసిన మసాలాలన్నీ పచ్చివాసన పోయేదాకా అట్లా ఒకసారి వేయించుకుందామండి. మీకేమైనా అడుగంటుతుంది అలాంటి ఒక కండిషన్ వస్తే, అలా అనిపిస్తే ఆ బాణలి చుట్టూ అట్లా జస్ట్ లైట్గా వాటర్స్ వదిలితే అది అడుగంటకుండా బాగా స్మూత్గా ఉంటుందండి. మీరు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే అటువంటి పరిస్థితి అయితే రాదు. నాకైతే రాలేదు, చూస్తున్నారు కదా. తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, పుదీనా 2 అండి మనం కట్ చేసుకున్నవి దానికి సరిపడా వేసుకొని దాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఫైనల్గా ఒక లెమన్ జ్యూస్, చిన్నదైతే 1, పెద్దగా ఉంటే ఒక 1/2
లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం టమాటోస్ వేసుకోలేదు కదా, కాబట్టి ఇప్పుడు పులుపు అంతా లెమన్ జ్యూస్ తోనే వస్తుంది. ఒక చిన్న సైజ్ అయితే ఒక టేస్ట్ వేసుకోండి, పెద్దది అయితే హాఫ్ వేసుకోండి, మీ టేస్ట్ చూసి వేసుకోండి. నేనైతే చిన్నది ఒకటి కంప్లీట్ వేసేసాను, అంతేనండి. టేస్ట్ చూసి ఉప్పు కారాలు సరిపోతే దించేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రై బగారా రైస్, కుష్కా లేదా గీ రైస్ ఇలాంటి రైస్ కాంబినేషన్ లో చాలా బాగుంటుందండి. అసలు అంతవరకు ఎందుకు, ఒక్కసారి టేస్ట్ చూసామంటే అలా స్నాక్ లాగా తినేస్తామండి. ఇంత టేస్టీ అయిన చికెన్ ఫ్రైని మీరు చేసుకొని తిని ఆస్వాదిస్తారు కదా. అలాంటి మంచి మంచి వీడియోల కోసం సాయి సుజాత బీవీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవీ.